హర హర మహాదేవ. ఓ శంకర. ఈ పానుగంటిపురానికి చేరి ఆ భామామణి బాలా నాకు ఏమి సుందరి, ఏమి సుందరి, ఏమి సుందరి. నేను పట్టిను కోమటి వేషం వేస్తే కుదురలేదు. ఏ వేషం వేసినా ఆడ కుదిరే పరిస్థితిలో లేదు ఆ పానుగంటి పోవడానికి. ఈ సంగమ వేషము వేయడమే సరిహైనది. ఆ సుందరాంగిని అయితే సంగుకు తగ్గ మొగ సంగుకు తగ్గ సంగుకు తగ్గ హర హర మహాదేవ శంభో, హర హర మహాదేవ శంభో. భగతీ భిక్ష అంది. రే బిడ్డ, పానుగల్ పట్టణం దగ్గర మా యొక్క కార్యవతి రాజైన పచ్చి పాలొద్దరాలు కాపలా 3 జీతాలు గీసి పోయిండు. ఇంకొంచెం మా ఇంటికి ఇచ్చాడు. ఏమిరా పంపించేతరా? నేను తలారావు నా పేరు. అదే ఏం లేదు. లేదు నాకెందుకు లేదు? నమస్తే. ఏముందిరా? అదే మరి ఉన్నారా? నేనేం చెప్పకపోతే రోజు బిడ్డ, ఎవరు నీవు? పిల్లలు లేరేమో. పిల్లలు లేరయ్యా, పిల్లలు లేరు. ఉన్నది కూడా మాయం చేస్తారు. నాకు 9 పిల్లలు. ఎన్నున్నా వచ్చింది ఒక్కదానికన్నా పిల్లలు లేరు. అది ఊరి పొరపాటు. నా దగ్గర భగవంతుడు ఇయ్యలేదు. పొద్దున సిస్టమ్ అవుతుందా? పొద్దుగా చెప్పలే. అలాగే ఇందాక లైటింగ్ భార్యలు సంతానం లేదు సంగతి నీకెట్లయ్యా? ఇంకా నీకు ఏం లేదు కూడా తెలుసు. గురువయ్యాయి గురువయ్యాయి
తరం కదా కానీ బాగా ఏమనుకుంటావు? బిడ్డ నాది ఏందో నేను చూపియనా? ఏంది నువ్వు చూపించాలి? బాగా కట్ట నాకు నీకుంది నాకు లేదు గంతే తేడా. అంతేగా? నీకు చుట్టూ తీస్తలేదు. నేను విసుగు చూసుకోవాలి, నాకు విసుగు చూసుకోవాలి. ఉండే అలే చూసుకో అంటే నీ మంత్రాలు వస్తాయా? నేను అన్నా మరి విసుగు చూసుకున్నప్పుడు లేవంటున్నావు. ఇప్పుడు చూసుకున్నాక నాకు మాట్లాడు. చెప్పురా నాకు చూసుకోండి నీ దండం పెడతా నీ కాలు వస్తుంది నీ పెళ్ళానికి ఒకటి పెడతా తొమ్మడు పెళ్ళాలు నీ కాలు వస్తా ఒకటి కాదు 9 పెళ్ళాలు పోయిస్తా అయితే కానీ నాకు ఇంత పెద్ద ఉంటాడు మొదలు ఫస్ట్ మళ్ళీ లేవు 9 పిల్లలతో నిలు పెట్టుకోవాలి. వాడు పెట్టుకుంటే ఒకదాంతో అటెండ్ అవుతా. స్వామి ఇగో 9 పిల్లలు చేసుకుని ఒక్క సంతానం లేదు నాకు. మనిషికో 10 గల పుట్టి 90 అవుతారు. బిడ్డ ఈ బూడిని తీసుకో. ఏం చేయాలి తీసుకోవాలా? నీ ఇల్లు కూడా కలిపి బిడ్డ ఎన్ని నువ్వు ఊహించుకో, ఎంతమంది దేవా నిన్ను లోబడికి పంపించాలని నా మనసులో నిండారా ఉంది. కానీ కలిసి బంధించి కానీ ఒక్కొక్క ద్వారానికి బలిష్టమైనటువంటి సింహాలు శాంతురాలు అనేకమైన స్వామి ఎట్లా పోతావయ్యా. కానీ నాకు పిల్లలు అయితే ఇది పూర్తి అవుతారా? ఆ 7 ద్వారములో ఉన్నటువంటిది ఏమిటి? అయ్యా నీ దండం పెడతా నాకు పిల్లలు అయితే అవుతారా? ఏం అమ్మలే వస్తుంది. నేను నన్ను లోపల విభూతి నేను నన్ను లోపల పోని అపోయిస్తా ఇంటికాడ పోయి సాలిరా నేను తిరిగి వస్తున్నా మళ్ళీ అంతేనా? మరి భద్రం మరి 7 ద్వారాలు ఉంటాయి, సింహాలు ఉంటాయి, షాట్లు ఉంటాయి, బల్ల అన్నీ ఉంటాయి. అది నాకు ఏమి చేస్తాయి బిడ్డ? నేను మొత్తం పోస్తాను. అమ్మ నా పిల్లలు వస్తాడు కూడా సౌటు పిల్ల మొత్తం నేనే సర్పంచ్ కావాలిగా. ఈ తల్లి ఓట్లని నాయే సార్, ఈ తల్లి ఓట్లని నాయే. ఇక నేను ఏమైతే నేను కౌన్సిల్ అవుతానా? 11 వాడు చేయాల్సిందే. సీజన్ బాబు ఒక్కదేవుకోవడబడి తల్లి ఏ తల్లి ఇంటింటికానే నేను ఓటేసి వస్తా. ఏమంటావు గెలుస్తుందిగా? అది కూడా ఉందా? నడుస్తున్నా విధంగా పోయినా పోయిద్దాం. హర హర మహాదేవ భిక్షాందేయి. ఏమి పారుగంటి పడనము
బాలానా భువనము సుందరిదని నాకు మాత్రం ఆశలేదు. 3 గీతలు గీసిపోయినాడు. ఈ గీత దాటడానికి నాకు పర్మిషన్ లేదు కాబట్టి హరహర ఎవరో భిక్షాందే అంటున్నారా? భగవతీ భిక్షాందే. ఓ జంగమయ్య, ఓ ఇక్కడ తీసుకోము ముఖ్యం. 6 రకాల నవ్వులు ఉంటాయంట. సుందరి మని ఆ గీత దాటి గీతలకు వచ్చి కదా. ఓ జంగమా, ఆ గీత లోపల ఉంటే మాత్రము వేసేవారికి ఈ పుణ్యం లేదు, గీత దాటి స్వీకరించేవాడికి మోక్షం లేదు. వాటి గీత దాటి గీతలకు వచ్చి వేయము కదా. తప్పదంటవా? హౌ బాలికామని నన్ను ఈ గీతలు దాటిపోద్దు అని నాకు ఇచ్చిపెట్టినాడు. అయ్యా జంగమయ్యా నీవా, అయ్యా జంగమయ్యా నీవా, ఉద్యమిగా పోనుమా. అయ్యా జంగమయ్యా నీవా, పొరగాలు పాడైపోరు వద్దంటే పుట్టిరు. నీ ఎవరి మీద కాలు మొక్తా అయ్యా. ఓడో ఈ సగ్గలకెళ్ళి ఈకుతుడు, ఓడో పెన్ను అడుగుతుడు, ఓడో బల్బం అడుగుతుడు, ఓడి లాగే కూడా వీక్తుడు. నేను పిల్లలు లేనప్పుడే మంచిగా నీ దండం పెడతా. కౌన్సిలర్ కావాలన్నా నా కౌన్సిలర్ వద్దు, ఏమొద్దు. నేను గిట్నే బాగోదాం ఆడతా, గిట్నే చదువు చెప్తాను. చైర్మన్ కావాలా? నాకు వద్దు, నీ దండం పెడతా. నాకు చైర్మన్ వద్దు, సౌండ్ పనులు ఇవ్వమంటుంటే పోమాట. అయితవా కానీ తగ్గమా నీ పోతప్పుడు నీ గుళ్ళు ఏది జోలి జంగమయ్య ధరణి పోచా బోరా పురేశా కావాలందే పోమా. ధరణి పోచా బోరా పురేశా కావాలందే పోమా. అయితే నీ జోల పోతప్పుడు చిన్న గుంది పెద్ద కొట్టేదిరా బాయ్. రా భయ్. ఏంద్రా బాయ్ అన్న ఇది అంటే పిల్లలే లేకపోతే ఏంద్రా భయ్? ఏదయ్యా అన్నయ్య మావోడు మా బామ్మ ఏంద్రా బాయ్ అన్న. వస్తప్పుడు ఏమొచ్చినాయి? ఏమైనాయి? పిల్లలు వస్తప్పుడు ఏమైనాయి? మాయం అవి కూడా పోయినాయి. అయ్యా పోవాలనుకుంటే మరి జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు. సరే కానీ జోలు దొడ్డు కొడుతుంది మరి పోతప్పుడు సన్న సన్న జోలు పెద్ద కొడుతుంది. పిల్లలు కావాలి నాకు. పిల్లలు వద్దు నాకు తీసేసి తీసుకుపోయి నీ ఆనికి పెట్టు, నువ్వు పెట్టుకో. టొమాటో పెట్టాలో కదాకి పెట్టాలి. అందరినీ చల్లు. నీకు ఎంతమంది కావాలి అంతమంది చల్లు. వద్దు అనుకున్న మీద చల్లు. జవాబులు ఉంటాడా? ఏమి
సంగు నీ మొత్తానికి వేరే కాంతా తెస్తామని దానికిప్పుడు సంగు చూదము వింటడవా సంగు సాహెబు నువ్వు ఏమంటివి నిన్నేమనలేదు. నీ ముఖానికి వేరే సౌందర్యం తెస్తావు అన్నవా అన్నాను ఆ? అన్నాను. ఇప్పుడు చూడు తిన్నావా? చూడు అంటున్నా అట్ట ఉంది మరి ఆ? అట్ట ఉంది. ఎట్లా కొడుతుంది కుక్కని తీసుకొచ్చి తిరిగి ఇక్కడ చెప్పాలన్నా అట్టాడు. ఆయ్! చూస్తావా ఓం హ్రీం క్లీం జై చూడు సంగు సంగు చూడు చూడు సరిగా చూసుకోవాలి అయితే ఈ నాగులు నా యొక్క అందువల్లకు వచ్చింది పొలివెర దాటింది అయితే కొంచెం మందలిచ్చి చూస్తా ఏమంటదో వింటున్నావా నేను మాట్లాడతాను నాగు ఆ సూర్య చంద్రుల కన్నా వంక ఉంది కానీ నీకు వంక లేదు నాగు తరణేసు ఒక్క మోలే చినాతో